చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరం యొక్క ప్రారంభంలో మనము తీసుకునే, లేకపోతే దేవుడు మన సంఘానికి మనకి ఇచ్చిన పిలుపును మనము చదివాము, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ దినం అంశంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన ఉదయించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుని కొరకు తేజరిల్లిన ఒక వ్యక్తిని, అనుకూలము కాలేని స్థితిలో, ప్రతికూలమైన స్థితుల్లో దేవుని కొరకు ప్రకాశించిన ఒక వ్యక్తిని ఈ దినాన్న మీ ముందు నేను పెట్టాలని నేను ఆశించుచున్నాను. ఈ వ్యక్తి యొక్క జీవితము అది, లేకపోతే ఈ వ్యక్తి దేవుని కొరకు తేజరిల్లిన స్థితిలు చాలా వ్యత్యాసమైనవి, లేకపోతే ఒక చాలా ప్రతికూలమైనవి. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ వ్యక్తి దేవుని కొరకు తేజరిల్లాడు. ఈ వ్యక్తి ఒక ప్రవక్త కాదు, ఈ వ్యక్తి ఒక యాజకుడు కాదు, ఈ వ్యక్తి ఒక బోధకుడు కాదు, ఈ వ్యక్తి ఒక వ్యాపారం లేకపోతే పరిచర్యలో ఉన్న ఒక వ్యక్తి కాదు, ఒక రాజు కూడా కాదు, ఒక గవర్నమెంట్ ఆఫీసులో పని చేసుకుంటున్న ఒక వ్యక్తిగా మనం ఈ వ్యక్తిని చూస్తున్నాం. మనందరికీ బాగా పరిచయం ఉన్న ఈ వ్యక్తి, ఆయనలో ఉన్న కొన్ని గుణాలు లేకపోతే విధానాలు ఒకసారి మనం గమనిద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. డానియల్ చాప్టర్ 6 వర్స్ 3. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం యొక్క 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. ఈ దానియేలు ఎలాంటి వాడంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రఖ్యాతి నొందిన వాడై ఉన్నాడు. హీ వాజ్ డిస్టింగ్విష్డ్ అండ్ ఎక్సెప్షనల్. ఒక తన యొక్క పనిలో దానియేలు బాబిలోను యొక్క రాజ్యములో రాజుగారి యొక్క ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నవాడు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవాడు. ఒక యాజకుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక ప్రసంగికుడు కాదు, ఒక ఉద్యోగంలో ఉంటున్నవాడు. ఎక్కడ ఉద్యోగంలో ఉన్నాడంటే ఒక అన్య దేశములో బానిసుడిగా తీసుకువెళ్ళబడి ఆ యొక్క స్థలములో ఉద్యోగములోకి పెట్టబడ్డాడు. ఆ యొక్క ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి దానియేలు కొరకు చెప్తూ అన్నాడు అనగా, ఈ దానియేలు ఎలాంటి వాడంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రఖ్యాతి కలిగిన వాడై ఉన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రఖ్యాతి కలిగిన వాడై ఉన్నాడు. హీ ఈస్ డిస్టింగ్విష్డ్ హిమ్సెల్ఫ్ అమంగ్ ద అడ్మినిస్ట్రేటర్స్. అనగా తనతో పాటు పనిచేస్తున్న వారు అందరితో పోల్చుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన జ్ఞానం కలిగిన వాడు. అందరూ పని చేస్తారు, కానీ దానియేలు యొక్క పని చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. అందరూ కూడా ఇదే రాజుగారి కొరకే ఉద్యోగం చేస్తున్నారు, కానీ దానియేలు ఉద్యోగంలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. అది ఎంతో శ్రేష్టముగా ఉంటుంది, ఎంతో ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఏదో చేశాను
అయిపోయింది అన్నట్లు కాదు, కానీ చేసే ప్రతి పనిలో కూడా దానియేలు చేశాడు అంటే ఇంకా మరి దాన్ని ఇంకేం చేయ అవసరం లేదు, ఇంకా పరీక్షించుకో అవసరం లేదు, మళ్ళీ టెస్ట్ చేయ అవసరం లేదు. అది పర్ఫెక్ట్గా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. ఈ యొక్క దానియేలు యొక్క జీవితము ఈ యొక్క 2025 సంవత్సరంలో బ్రతుకుతున్న మనకి ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక పాఠంగా తీర్చబడాలి. చాలా ప్రాముఖ్యమైన ఒక పాఠంగా తీర్చబడాలి. ఈ యొక్క దినాల్లో ఇక్కడ కూడి వచ్చిన మీలో అనేకులు ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని వేరు వేరు స్థానాల్లో వేరు వేరు బాధ్యతలో దేవుడు ఉంచి ఉన్నాడు. క్రైస్తవులుగా మనం చాలాసార్లు ఈ యొక్క మాటలు మనం విన్నప్పుడు లెమ్ము తేజరిల్లుము, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని యొక్క పరిచయం చేయాలి అనే మాటలు మనం విన్నప్పుడు వెంటనే మన మనసు ఎక్కడికి పరిగెడుతుందంటే చాలాసార్లు సంఘానికి సంబంధించిన కార్యాలకే మన మనసు వెళ్తూ ఉంటుంది. ఒక పాడడము, వాక్యం చెప్పడము, ప్రార్థించడము, సువార్త ప్రకటించడము, ఈ కార్యాలు చుట్టే మన ఆలోచన తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క దినాల్లో ఒక సత్యాన్ని గ్రహించాలి. మనము దేవుని కొరకు లెమ్ము తేజరులము అనే పిలుపు కేవలం ఈ యొక్క ఆత్మీయమైన రంగములో కాదు, కానీ దేవుడు మనల్ని పెట్టిన ప్రతి స్థలములో కూడా మనం ఏం చేయాలనగా దేవుని కొరకు తేజరిల్లిన వారై తీర్చబడాలి. ఎలాగనగా మన యొక్క జీవితములో ఆ ప్రత్యేకతను కనబరిచిన వారై, మన యొక్క జీవితములో ఆ శ్రేష్టతను బట్టి, ఆ ఎక్సలెన్స్ను బట్టి, నువ్వు చేసే చాలా చిన్న పని ఉండొచ్చు, చాలా ఒక చిన్న కార్యం అయినప్పటికీ ఆ పనిలో నీకేముండాలనగా ఒక శ్రేష్టత, ఒక ఎక్సలెన్స్ కలిగిన వ్యక్తిగా తీర్చబడాలి. ఆ యొక్క మనం చేస్తున్న పనుల్లో నైపుణ్యత కలిగిన వారై తీర్చబడాలి. ఆ లేఖన భాగాలు మళ్ళీ వెళ్ళాలనుకోవట్లేదు, కానీ మనము దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క బిడలుగా మనం చేసే పనులు చిన్నవైనా పెద్దవైనా దాంట్లో మనం నమ్మకంగాను యథార్థంగాను శ్రేష్టంగా చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని రాజుల ముందు నిలబడతాడంట, అధికారుల ముందు నిలబడతాడు. సామెతలు 22-29 వచనంలో చెప్తాను, మనం చదవవసరం లేదు, చాలాసార్లు మనం చదివిన లేఖన భాగమే. రాసుకున్న వారు జస్ట్ రాసుకోండి, లేకపోతే ఇప్పటి వరకు తెలియలేని వారు ఒక్కసారి తర్వాత వెళ్ళి చదవండి. సామెతలు 22-29 వచనంలో దేవుడి యొక్క వాగ్దానం అది. దేవుని యొక్క బిడలుగా, దేవుని యొక్క ప్రజలుగా మనం చేయుచున్న ఆ కార్యాలు ఏదైనా ఉండొచ్చండి. అది పెద్ద కార్యమే ఉండాలని లేదు, అది పెద్ద పని ఉండాలని లేదు, అది చాలా చిన్న పని ఉండొచ్చు, కానీ దాంట్లో శ్రేష్టముగా ఒక ప్రత్యేకమైన ఒక శ్రద్ధ కలిగిన వారుగా మనం చేసినప్పుడు ఆ కార్యాల్లో ద్వారా దేవుడు ఏం చేస్తాడనగా మన అధికారుల ముందు నిలబెడతాడు. అది మన యొక్క జీవితాలకి దీవనకరంగా తీర్చబడడం మాత్రం కాదు, కానీ దేవుని యొక్క నామానికి అది మహిమకరంగా తీర్చబడుతుంది. అందుకే ఆ కొలిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుండి కొన్ని వచనాలు, లేదా 24 వచనాలు మనం చదువుదామండి. కొలిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. కొలిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఇది మనుషుల నిమిత్తము అన్నప్పుడు ఇంగ్లీష్లో అంటది హ్యూమన్ మాస్టర్స్, అంటే నీ యొక్క యజమానుల కొరకు, నీ యొక్క మేనేజర్ కొరకు, లేకపోతే నీ యొక్క డైరెక్టర్ కొరకు, లేకపోతే నీ 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 యొక్క పైనున్న ఆ టీం లీడ్ కొరకు చేసినట్లు కాదు, నువ్వు ఎవరి కొరకు చేసినట్లు చేయమన్నాడు అనగా దేవుని కొరకు చేసినట్లు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా నీ పైనున్న అధికారులు ఉన్నారు, ఒక టీం లీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మేనేజర్ అయి ఉండొచ్చు, లేకపోతే CEO అయి ఉండొచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నీ పై అధికారి కొరకు చేసినట్లు చేయొద్దు అన్నాడు. ఎలా చేయమన్నాడు అనగా వారి కొరకు పని చేస్తున్నప్పుడు కూడా ఎలా చేయమన్నాడు అనగా ప్రభు కొరకు చేసినట్లు. ఏది చర్చిలో కార్యాలు చేసినప్పుడు మాత్రం కాదు. మనం ఈ మాటలు చదివగానే వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది అంటే దేవుని యొక్క పరిచర్య, అది నేను ఎలా చేయాలంటే ప్రభు కొరకు చేసినట్లు. అవును, అది తప్పనిసరిగా దేవుని కొరకు చేసినట్లు చేయాలి. అది మాత్రం కాదంట, మనం ఏ పని చేసినా
ఏ పని చేసినా ఎలాంటి భావంతో చేయమంటున్నాడు అనగా ప్రభు కొరకు చేసినట్లు. ఎందుకంటే యజమానులు అందరూ కూడా న్యాయంగా ఉంటారని ఏ గ్యారంటీ కూడా లేదు. యజమానులందరూ యథార్థంగా ఉంటారని ఏ గ్యారంటీ కూడా లేదు. ప్రతి కంపెనీ వారు కూడా నీకు చక్కగా చూసుకుంటారు, లేకపోతే నీ అవసరాలను వారు గ్రహించి దాన్ని బట్టి నీకు సహాయపడతారని ఏ ఒక గ్యారంటీ లేదు. ఎలాగున్నప్పటికీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎక్కడ పని చేయడానికి వెళ్ళినా, ఎక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళినా, ఎవరి కింద పని చేయడానికి వెళ్ళినా ఎలా చేయమంటాడు అనగా నా ప్రభు కొరకు చేసినట్లు చేయమంటున్నాడు. ఈ దినాల్లో ఈ 2025 సంవత్సరంలో మన పని చేస్తున్న విధానంలో వ్యత్యాసం కనబడాలి. మన ఉద్యోగం చేస్తున్న విధానాల్లో వ్యత్యాసం కనబడాలి. మన వ్యాపారం చేస్తున్న విధానాలు వ్యత్యాసం కనబడాలి. ఎలా చేయమంటున్నాడు? దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రభు కొరకు చేయమంటున్నాడు. ఒకవేళ నీ యజమానుడు ఏ విధంగా కూడా యథార్థంగా లేడేమో, యజమానుడు నీ యొక్క జీతం ఇచ్చేదానికన్నా నిన్ను ఎంతో అధికంగా పని చేయిస్తున్నాడేమో, లేకపోతే చెప్పిన దానికన్నా ఎక్కువగా పని చేయమని అడుగుతున్నాడేమో. దేవుడు అన్నాడు, దేవుని యొక్క వాక్యం అంటుంది నువ్వు పని చేసినప్పుడు ఎలా చేయమన్నాడు అనగా ప్రభు కొరకు చేసినప్పుడు సనుగుతామా? ప్రభు కొరకు చేసినప్పుడు అలుగుతామా? ప్రభు కొరకు చేసినప్పుడు వెనకాల తిట్టుకుంటామా? లేదా వెనకాల గసురుకుంటామా? లేదు. ఎలా చేస్తామనగా అది మన కష్టమైనా దాన్ని మనం ఎంతగానో ఇష్టంగా భావించి ఎంతగానో సంతోషంగా ఉత్సాహంగా చేస్తాం. ఎందుకంటే ఏది చేసినా మనం ప్రభు కొరకు చేయడం ప్రారంభించినప్పుడు ఆ యొక్క ప్రతిఫలం ఎవరిస్తారనగా దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నీ ఉద్యోగం కూడా దేవుని కొరకు నువ్వు చేయడం ప్రారంభించినప్పుడు నీ యొక్క యజమానుడు, నీ యొక్క కంపెనీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం మాత్రం కాదు, దేవుడు నేనేం చేస్తాడనగా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఈ యొక్క దినాల్లో ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితము ఎడల మనకి ఎంత శ్రద్ధ మనం కలిగి ఉన్నామో, క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితం ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో, మన ఈ లోకములో దేవుడు మనకిచ్చిన ఉద్యోగములు, పనులు, చదువులు ఏదైనా దాంట్లో మనం ఏం చేయాలనగా అదే రీతిగా శ్రద్ధ కలిగిన వారై, మనసు పెట్టిన వారై, యథార్థంగా పనిచేయువారై తెరచబడాలి. చాలాసార్లు అనేకమైన క్రైస్తవ బిడలు దీవింపబడకపోవడానికి కారణం ఏంటంటే, జీవిత పరిస్థితులు మారకపోవడానికి కారణం ఏంటంటే, ఆర్థికంగా ఎప్పుడు దీవింపబడట్లేదు, జీవితాలు ఎప్పుడు కట్టబడట్లేదు, అదే అప్పులు, అదే వడ్డీలు, అదే కష్టాలు, అదే ప్రయాసాలు, అదే కష్టము, వేదన, జీవిత పరిస్థితులు ఎప్పుడు కూడా మారకపోవడం కారణం ఏంటంటే, భక్తి ఉంది కానీ ఏమి లేదనగా ఆ భక్తి మాత్రమే ఉంది కానీ మిగతా జీవితం ఏది కూడా లేదు. భక్తి ఉంది, ఆ భక్తి ఏం చేసుకున్నారనగా మిగతావన్నిటికీ ఒక సబ్స్టిట్యూట్ అనుకుంటున్నారు, దానికి బదులు అనుకుంటున్నారు. ఆత్మీయ జీవితం నా ఉద్యోగానికి బదులు అనుకుంటున్నారు, నా ఆత్మీయ జీవితం నా ఆర్థికమైన కార్యాలయంలో నేను చేయవలసిన కార్యానికి బదులు అనుకుంటున్నారు, నీ కుటుంబానికి బదులు అనుకుంటున్నారు. బదులు కాదు, అదొక సబ్స్టిట్యూట్ కాదు. నేను ఆత్మీయంగా నేను ప్రార్థన చేస్తానండి, నేను ఆరాధన చేస్తానండి, దేవుని యొక్క పరిచయం చేస్తానండి, కానీ ఉద్యోగంలో నేను శ్రద్ధ పెట్టను, లేదా నేను చదవడం ఏం అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడులే. అది ఒక దేవుడు నీకు మనకిచ్చిన విధానం కాదు. నువ్వు ఏదో 2 ప్రార్థనలు చేసావు, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవసిస్తున్నావని నువ్వు చదవడం మానేసి నీ జీవితం దీవింపబడాలి అనుకోవడం అనేది అది నీ యొక్క బుద్ధిహీనత. నేను ప్రార్థన చేస్తాను, నేను ఆరాధన చేస్తాను, నేను కష్టపడి పరిచయం చేస్తున్నాను గనక నా ఉద్యోగం మాత్రం నేను నిర్లక్ష్యం చేసేస్తాను, ఉద్యోగం నేను నచ్చితే చేస్తాను, తోచితే చేస్తాను, అది మాత్రం ఏదో చెయ్యాలి గనక చేస్తాను అంటే నీ జీవితం దీవింపబడాలి అని ఆశించడము ఏ విధంగా కూడా అది ఏం కాదనగా అది జరిగేది కాదు. అది ఒక బదులు కాదు. ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎంతగా కట్టుకోవడానికి, ఎంతగా దాని ఎడల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉంటున్నావో, దేవునికి ఇచ్చిన వృత్తి, దేవునికి ఇచ్చిన బాధ్యతల విషయంలో కూడా ఏం చేయాలనగా అంతగా శ్రద్ధ కలిగిన వారుగా తీర్చబడాలి. చాలాసార్లు సమస్య ఏంటంటే చాలా జాగ్రత్త వినాలండి, మన క్రైస్తవులు వచ్చే సమస్య, దేవుడు మొదటి భాగం 10వ వంతు దేవుడికి ఇవ్వమన్నాడు కనుక చాలా యథార్థంగా 100 రూపాయలు వచ్చేగానే మొదటి 10 రూపాయలు ఏం చేస్తారనగా నమ్మకంగా యథార్థంగా దేవుడికి ఏం చేస్తారనగా మొదటి 10 రూపాయలు ఇచ్చేసి
మిగతా 90 రూపాయలు ఏం చేస్తారు అనగా ఊరంతా జల్లేస్తూ ఉంటారు. ఊరంతా జల్లేసి ఏం చేస్తారనగా, దేవా నన్ను దీవించట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు, నా పరిస్థితి ఏం మారట్లేదు, ఇంకా అప్పులే, ఇంకా కష్టాలే, ఇంకా బాధలే అని బాధపడే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నారు, కానీ మిగతా 90 విషయంలో ఏం చేయట్లేదు అనగా జ్ఞానపూర్వకంగా లేని వారే తీర్చబడుతున్నారు. నువ్వు ఎంత యథార్థంగా మొదటి భాగం 10వ వంతు దేవుడికి ఇస్తున్నావో, మిగతా 90 విషయంలో నువ్వు జ్ఞానముతో నువ్వు ప్రవర్తించిన వ్యక్తిగా తీర్చబడాలి. మిగతా 90 రూపాయలు జల్లేసుకొని దేవా నన్ను దీవించే, నన్ను ఆశీర్వదించే, నీకు మొదటి భాగం 10వ వంతు ఇచ్చేసానంటే ఇది దేవుడు అట్టి రీతిగా కాదు. ఆ మిగతా 90 కూడా ఏం చేయాలో దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానముతో ప్రవర్తించాలి. నేను 10 రూపాయలు ఇచ్చేసాను దేవుడికి, కానీ మిగతా 90 ఎలాగైనా వాడేసుకుంటాను, దేవుడు చూసుకుంటాడులే. 90 రూపాయలు తినేసి 90 రూపాయలు అంతా వాడేసుకొని ఇంకా 10 రూపాయలు అప్పు చేసేసుకొని ఆ దేవుడికి నేను ఇచ్చానండి, నన్ను దీవింపడాలి అంటే అది నీ బుద్ధిహీనత. నువ్వు కేవలం దేవుణ్ణి ఒక సాకుగా వాడుకుంటున్నావు. నీ బుద్ధిహీనమైన కార్యాలకి దేవుడిని నువ్వు సాకుగా వాడుకుంటున్నావు. నేను ఇచ్చేసాను దేవుడికి, అందుకే దేవుడి మిగతాదాన్ని నేను ఎలా బతికేసినా పర్లేదు, డబ్బులు ఎలా వాడేసుకున్నా పర్లేదు, ఏమి దాయ అవసరం లేదు, ఏది భద్రపరచుకోవసరం లేదు, నాకు ఇష్టం నాకు తోచినట్లు అంతా వాడేసుకొని వారికి వీరికి ఇచ్చేసి అది ఇది చేసేసి ఇంకా అప్పులు తెచ్చుకొని దేవుడు నన్ను దీవించేస్తాడులే, నేను మొదటి భాగం దేవుడికి ఇచ్చేసానంటే దేవుడు నిన్ను దీవించడానికి నువ్వేం చేసుకున్నావు అనగా నీ యొక్క సంచికి నువ్వే కన్నాలు పెట్టేసుకుంటున్నావు. జ్ఞానం లేని ఒక వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. బదులు కాదు. మన ఆత్మీయ జీవితము మిగతా కార్యాలకు బదులు కాదు. మన ఆత్మీయ జీవితం మిగతా కార్యాలతో పాటు ఏం చేయాలనగా అది వెళ్ళాలి. నువ్వు ప్రార్థించాలి, ఆరాధించాలి, నువ్వు కష్టపడి చదవాలి, నువ్వు కష్టపడి ఉద్యోగం చేయాలి, కష్టపడి వ్యాపారం చేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బుద్ధితో తెలివితో ప్రవర్తించాలి. అప్పుడు మిగతావి కట్టబడతాయి. కొంతమంది అటో ఇదో చేస్తారు, అడ్డో ఇదో. కొంతమంది చాలా కష్టపడతారు, చాలా చక్కగా చదువుకుంటారు, దేవుని మాత్రం పక్కన పెడతారు. కొంతమంది దేవుని సన్నిధానంలో ఎదుగుతారు, వాక్యం చదువుతారు, మిగతా కార్యాలన్నీ పక్కన పెడతారు. రెండు సరైనవి కావు. రెండు నీకు దేవుడు ఇచ్చినవే. దేవుడు నీకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు, కాలేజీకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు, నీకు చదువుకోవడానికి నీ ఫీజు కట్టడానికి తల్లిదండ్రులు దేవుడు సహాయం చేశాడు, ఒక ఉద్యోగం సంపాదించడానికి దేవుడు కృపదయ చేశాడు, ఒక వ్యాపారం ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు, ఏదో చిన్న పనో నీకు దొరకడానికి దేవుడు సహాయం చేశాడు, పని చేసుకోవడానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఉదయం లేచి పనికి వెళ్ళడానికి సామర్థ్యం ఇచ్చాడు, ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. ఏం చేయాలి? నువ్వు ప్రార్థించాలి, ఆరాధించాలి. దాంతోపాటు నువ్వేం చేయాలనగా నువ్వు చేస్తున్న పనిలో నమ్మకంగా యథార్థంగా ఉండాలి, బదులు కాదు. చాలామంది వివాహ సంబంధాలు, క్రైస్తవులు వివాహ సంబంధాల కోసం చూసినప్పుడు ఏంటి అబ్బాయి చర్చిలో చాలా బాగా పాడుతాడండి, చర్చిలో మంచి పరిచయం చేస్తాడండి, అందుకే మా సంబంధం ఒప్పేసుకున్నామండి అంటే, సరే మీ ఇంట్లో కూర్చోబెట్టి పాడించుకుంటావేంటి? మూలలో కూర్చోబెట్టని పాడమంటావు? లేదు. వాడి ఆత్మీయ జీవితం బాగుంది, కానీ ఆత్మీయ జీవితము సరిపోదు. వాడు వ్యక్తిగతంగా ఎట్టి రీతిగా ఉన్నాడో ఏం చేయాలనగా ఒకసారి కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయ జీవితం బాగుంది, చర్చిలో 2 పాటలు పాడతాడు, లేకపోతే వాక్యం చెప్తాడంటే కుదరదు. ఈ లోకంలో చక్కగా ప్రసంగాలు చేసిన పాస్టర్ గారులు ఇంట్లో భార్యని కుమ్మేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చక్కగా సంఘాలు కట్టుకున్న వాళ్ళు భార్యని ఏ విధంగా పట్టించుకోక బిడ్డలను పట్టించుకోలేని దైవసేవకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దానికి బదులు ఏది దేనికి బదులు కాదు. 2 మంచి పాటలు పాడతాడంటే వాడి జీవితం, లేకపోతే వాడు వ్యక్తిగతంగా వాడితో లేకపోతే కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యము జ్ఞానము ఉందని ఏ విధంగా కూడా దానికి రుజువు కాదు. బదులు దేనికి ఏది బదులు కాదు. నీ ఆత్మీయ జీవితం మిగతా బదులు కాదు. నీ యొక్క లోకమైన నీ యొక్క సంపాదన, నీ జ్ఞానము ఆత్మీయ జీవితానికి బదులు కాదు. దానియేలు ఎంతో ప్రార్థించేవాడు, దానియేలు ఉపవసించేవాడు, దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉండేవాడు. కానీ అదే రీతిగా తను పనిచేస్తున్న స్థలంలో ఎలా ఉన్నాడంటమ్మా? ప్రఖ్యాతి నొంది డిస్టింగ్విష్డ్గా, అతి శ్రేష్టమైన జ్ఞానము. అతి శ్రేష్టమైన జ్ఞానం ఎలా వస్తుంది అంటే సంపాదించుకుంటూ వస్తుంది.
ఆ యొక్క కార్యాల్లో ఏం చేసుకున్నానుగా, తను చేస్తున్న పని విషయంలో ఏం చేసి జ్ఞానమును సంపాదించుకున్నవాడుగా, ఒక అతిశ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడుగా, ఒక ప్రత్యేకత కలిగిన వాడుగా తీర్చబడ్డాడు. ఈ యొక్క దినములో సంఘములో ఉన్న ప్రతి వారిని నేను ప్రోత్సహించేదేమనగా, నీవు చేయుచున్న కార్యములు ఏదైనప్పటికీ దాంట్లో మనమందరము, మీరందరూ కూడా ఎలా తీర్చబడాలనగా శ్రేష్టమైన వారుగా తీర్చబడాలి. ప్రత్యేకమైన జ్ఞానం, నువ్వు ఆడే స్పోర్ట్స్ అయినా, నువ్వు చదివే చదువైనా, నువ్వు చేసే ఉద్యోగమైనా, ప్రారంభించిన వ్యాపారమైనా, కట్టుకుంటున్న కుటుంబం అయినా, ఏదైనా ఎలా చేయాలనగా శ్రేష్టముగా చేయాలనే ఆశ కలిగిన వారుగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. 4వ వచనాన్ని చదువుదామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం యొక్క 4వ వచనాన్ని చదువుదాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలు మీద ఎన్నో నిందలు మోపాలనుకున్నారు కానీ దానియేలు తన పని విషయములో ఎలా ఉన్నాడనగా, తన ఉద్యోగ స్థలములో ఎలా ఉన్నాడనగా, ఏ నింద మోపడానికి అవకాశం, తన పని ఎంత ఎలాగుందనగా యథార్థంగా ఉంది. నో కరప్షన్ అండ్ వాస్ ట్రస్ట్ వర్తీ. ఏ విధమైన నేరం తన మీద మోపడానికి లేదు. ఇలాగ దొంగతనం చేశాడు, లేకపోతే ఇలాగ లంచం తీసుకున్నాడు, లేదా ఇలా మోసం చేశాడు, ఇలా సర్టిఫికెట్లు మార్చేసి రాశాడు, ఇక్కడ దొంగ సంతకాలు పెట్టించాడు, లేక డబ్బులు తీసుకున్నాడు, ఇక్కడ వాళ్ళ లాభాన్ని కొరకు వాడు చేసుకున్నాడు, వాడి యొక్క అధికారాన్ని వాడుకున్నాడు అని ఎక్కడో కూడా దానియేలు మీద ఏం లేదనగా నింద మోపడానికి వారికి అవకాశం దొరకలేదు. దానియేలు అంటే నచ్చలేనోడు కూడా దానియేలు యొక్క పనిలో లోపాలు చూపెట్టడానికి అవకాశం దొరకలేదు. వాడు జ్ఞానం ఉన్నవాడని మాత్రం కాదు, వాడు చేసే పని ఎలాగుందనగా ఎంతో యథార్థంగా ఉంది. పనిలో యథార్థత, తన యొక్క ఉద్యోగంలో యథార్థత. క్రైస్తవ బిడలుగా మనం చేసే ప్రతి పని ఎలా తీర్చబడాలనగా యథార్థంగా తీర్చబడాలి. దేవుని యొక్క బిడలుగా మనం చేసే పనిలో మనం నమ్మకమైన వారుగా తీర్చబడాలి. నమ్మకం, యథార్థం అనేది చర్చిలోని లేకపోతే ప్రార్థనలోని ఉపవాసంలో ఉండేది మాత్రం కాదండి. ఆ నమ్మకం, యథార్థత మన వ్యక్తిగత జీవితాల్లో కనబడాలి. ఎక్కడైనా కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా పనులు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, పనులు జరగడానికి వెళ్తే అంటారు, పలానా వ్యక్తి క్రైస్తవుడేనండి, మీరు వెళ్ళండి, అందరి దగ్గర 1,00,000 తీసుకుంటే మీ దగ్గర 50,000 తీసుకుంటాడు, మనం క్రైస్తవులం కదా అని. అది ఏం కాదు, అది నీ యథార్థత కాదు, అది నమ్మకత్వం కాదు. దేవుని యొక్క బిడలగా మన యొక్క జీవితాల్లో యథార్థత అనేది, నమ్మకం అనేది, అది మన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉన్న వారై తీర్చబడాలి. యథార్థమైన జీవితము కలిగిన వారే. యథార్థంగా కాకుండా నీ జీవితంలో పొందేది ఏది కూడా దేవుని చేత అనుగ్రహింపబడింది కాదు. యథార్థంగా కాకుండా నీ జీవితంలో సంపాదించేది ఏది కూడా అది దైవికమైన ఆశీర్వాదం కాదు. మోసకరంగా ఉండి అన్యాయాన్ని చేసి నువ్వు సంపాదించి నువ్వు కొనుక్కొని నువ్వు కూడికలు పెట్టుకోవచ్చు, ప్రార్థనలు పెట్టుకోవచ్చు, స్వార్థకు లేకపోతే కృతజ్ఞత కూడికలు పెట్టుకోవచ్చు, కానీ దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. సాక్ష్యం కూడా నువ్వు చెప్తావు, దేవుడు మాకు సాయం చేశాడండి, దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చాడండి, దేవుడు మాకు ఇలాగా కొనుక్కోవడానికి సాయం చేశాడండి. దేవుడు దూరం నుంచి అంటాడు, దీనికి నాకు అసలు సంబంధమే లేదు. ఇది నువ్వు లంచం తీసుకొని అన్యాయాలు చేసి మోసం చేసి నీ అన్నయ్యని, నీ తమ్ముడిని, నీ అక్కని, నీ చెల్లిని అన్యాయం చేసి వాడి దగ్గర వీడి దగ్గర కొట్టేసి దొంగ సంతకాలు పెట్టించి దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకొని లేకపోతే వారికి వీరికి ఆ కార్యాలు ఈ కార్యాలు చేసి నువ్వు సంపాదించింది దేవుడికి దాన్ని అంటగట్టేసి
దేవుడు నాకు ఇచ్చాడండి అని చెప్పి దేవునికి ఆశీర్వాదాలు సంపాదించడం దేని వలన కూడా సాధ్యమైంది కాదు. ఏ రీతిగా కూడా సాధ్యమైంది కాదు. దానియేలు తన యొక్క పని విషయంలో ఎలా ఉన్నాడు అనగా యథార్థంగా, తన పని విషయంలో ఏ విధమైన నెగ్లిజెన్స్ లేకుండా, తన కార్యాల్లో ఆ యొక్క ఇంగ్లీష్లో ఆ మాట ఉందండి, దే కుడ్ నాట్ ఫైండ్ నో కరప్షన్ ఇన్ హిమ్ బికాస్ హీ వాస్ ట్రస్ట్ వర్తీ అండ్ నీదర్ కరప్ట్ నార్ నెగ్లిజెంట్. తెలుగులో మరి ఆ పదము ఆ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. తన పని ఎడల ఎంతో ఒక శ్రద్ధ, ఆత్మీయమైన కార్యాల ఎడల మనం ఎంతో శ్రద్ధ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం చూపెడుతున్న శ్రద్ధ, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మనం చూపెడుతున్న శ్రద్ధ, మన ప్రతి కార్యాల్లో కూడా మనం ఏం చేయాలనగా అదే శ్రద్ధను కలిగిన వారే. ఎలా చూపెట్టగలుగుతాం తెలుసా? ఇందాక మనం చదివాం కదా కొలిసీలకు రాసిన పత్రికలో, మనం ఏ పని చేసినా ఎలా చేయమన్నాడు అనగా ప్రభు కొరకు చేసినట్లు చేయమంటున్నాడు. కనుక రేపు సోమవారం లేకపోతే ఈరోజు చాలామంది 10 గంటలకు డ్యూటీకి వెళ్తారేమో, ఈరోజు వెళ్ళకముందు ఒకసారి ఆ వచనం చదువుకొని వెళ్ళండి. ఈ రోజు నుంచి చేసే పనులు, చేసే కార్యాల్లో వ్యత్యాసం కనబడాలి. ఎందుకు వ్యత్యాసం కనబడాలనగా, ఏం పని చేసినా ఎలా చేస్తాం అనగా ఏ మనిషి కొరకు కాదు, ఏ ఒక్క వ్యక్తి కొరకు కాదు, ఎవరి కొరకు చేసినట్లు చేస్తున్నాం? ప్రభు కొరకు చేసినట్లు చేస్తున్నాం. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనొచ్చేమో, ఈడేంటారు ఇంత మోసగాడు, వీళ్ళు అన్యాయంగా పని చేయించుకున్నారా, మనం ఎందుకు ఇలా పని చేయాలి, నువ్వెందుకు ఇలా యథార్థంగా పని చేయాలి, నువ్వెందుకు వాళ్ళు చెప్పిన పని అంతా పూర్తి చేయాలి, నువ్వెందుకు ఇలా నమ్మకంగా చేయాలి అంటే, నీకు దాని కారణం తెలుసు. నువ్వు మనుషుల కొరకు పని చేయట్లేదు కానీ ఎవరి కొరకు పని చేయించున్నావు అనగా నీ యజమానుడైన దేవుని కొరకు, ప్రభు యేసు కొరకు పని చేయించున్నావు కనుక నువ్వు చేసే ప్రతి కార్యం కూడా ఎలా తెరచబడుతుంది అనగా ఎంతో యథార్థంగా, ఎంతో నమ్మకముగా తెరచబడుతుంది. హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనాన్ని చదువుదామండి. 5వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. దానియేలు యొక్క పనిలో, కార్యాల్లో ఏ లోపం కనుక్కోవడానికి అవకాశం దొరకక వారు చూసి వారు ఏం తెలుసుకున్నారనగా, వీళ్ళలో ఏదైనా మనము తప్పు ఎంచాలి అంటే వీడిని ఏం చేయాలనగా దేవుని యొక్క విషయంలోని వీడిని ఏం చేయాలనగా మనం పట్టుకోవాలి. వీడు అన్యాయం చేయడు, మోసం చేయడు, ఇతరుల్ని దూషించడు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కొరకు వెనకాల చెడ్డగా మాట్లాడు, వారికి గోతులు తవ్వడు, వారిని నాశనం చేయడానికి ఆలోచనలో కూడడు, లేకపోతే అన్యాయంగా ఏది సంపాదించడు, చక్కగా పని చేసుకుంటున్నాడు. చక్కగా గనక ఇక్కడ ఏ తప్పు వీళ్ళలో కనుగోలేము. కానీ వీడిని ఏ విషయంలో తప్పు కనుగోలుతాం అనగా దేవుని యొక్క విషయంలో, దేవునికి లోబడుటలో, దేవుని యొక్క కార్యాల విషయములో మనము ఆ విరోధమైన లేకపోతే దైవ విరోధమైన కార్యములను చేయుట అది ఒక చట్టంగా తీసుకువచ్చినట్లయితే అప్పుడు మాత్రం మనం ఏం చేయగలుగుతాం అనగా వీడిలో లోపాన్ని కనుక్కోగలుగుతాం. ఏం పని చేయమన్నా చేసేస్తాడు. ఇంకా 2 గంటలు పని చేయమంటే ఇంకా చక్కగా పని చేస్తూ ఉంటాడు. చేయవలసిన పని కన్నా అధికంగా చేస్తుంటాడు. చక్కగా ప్రతి పనులు చేస్తుంటాడు. కనుక ఇది ఏది కుదరదు. కానీ ఈయన ఏం చేద్దామంటే ఆత్మీయ విషయంలో వీడిని దేవుడి విషయంలో పట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నవారు మన జీవితాల్లో వారి వెతికి వారికి ఉంటే సమస్య, దేని బట్టి సమస్య ఉండాలనగా మన విశ్వాసాలు బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి వారికి సమస్య ఉండాలి. కానీ మరి వేరే విషయాల్లో అన్నిటిలో మనం ఎలా కనబడాలనగా లోపము లేని వారుగా కనబడాలి. మనుషుల ముందు లోపము మనుషుల యొక్క దృష్టిలో యథార్థమైన వారుగా, నమ్మకమైన వారుగా, ఆత్మ దేవుని యొక్క అన్ని కార్యాల్లో వీరు అంగీకరిస్తారండి. కానీ దేవుని యొక్క కార్యం విషయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనగా ఆ దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా వారు జీవించడానికి వారు సిద్ధపడరు. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ అధికారి అయినా ఉండొచ్చు, చట్టమై ఉండొచ్చు. ఈ యొక్క దినాల్లో మనం అలాంటి ఒక స్థానము, అలాంటి ఒక స్టాన్స్ తీసుకున్న వారై తీర్చబడాలి. ఈ లోకములో ప్రతి కార్యములో కూడా మనము యథార్థ కలిగిన వారై తీర్చబడుతూ దేవుని యొక్క కార్యాల్లోకి వచ్చినప్పుడు ఆ విషయంలో మనం ఏం చేయాలనగా స్థిరముగా, బలంగా నిలబడు వారై తీర్చబడాలి.
ఎన్ని లాభములు వచ్చినా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలబడగలిగిన వారై తీర్చబడాలి. ఈ లోకములో లేకపోతే దేవుని బట్టి నిన్ను దూషించుచున్నవారు, దేవుని బట్టి నిన్ను అంగీకరించడానికి ఇష్టపడలేని వారు, దేవుని బట్టి నిన్ను దూరం చేస్తున్న వారు కూడా నీ అనుదిన జీవితాన్ని బట్టి వారు ఒక మంచి సాక్ష్యాన్ని పలుకుతూ దైవికమైన విషయాలు బట్టి ఏం చేయాలనగా వీడన్నిటిలో కూడా నమ్మకంగా ఉండడు. కానీ వీడు దేవుని యొక్క మాట మాత్రం ఏం చేయడనగా ఈ యొక్క కార్యాల్లో వాడు అంగీకరించడండి. విశ్వాస విషయంలోకి వచ్చినప్పుడు, దైవికమైన కార్యాల విషయంలోకి వచ్చినప్పుడు వాడు శిరస్సు వంచడండి. వారు మాట మార్చుకోరండి. వారు ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వారు జీవించడానికి వారు సిద్ధపడరండి అని ఒక సాక్ష్యాన్ని మనం ఏం చేయాలనగా మనం పొందుకున్న వారై తీర్చబడ్డాము. దేవునికి అన్నిటికన్నా ప్రథమ స్థానం ఇచ్చిన వారై తీర్చబడాలి. టాప్ ప్రయారిటీ. అన్ని కార్యాలు ప్రాముఖ్యంగా చక్కగా యథార్థంగా చేస్తూ అన్నిట్లో ఏం చేయాలనగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారై తీర్చబడాలి. ఈ దినాన మనం దానియేలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. దానియేలు ఎలాగా దేవుని కొరకు తేజరిల్లాడో చూస్తున్నాం. దేవుడి కొరకు ఎలా ప్రకాశించాడో చూసాం. ఎలా ప్రకాశించగలుగుతున్నాడు అనగా ఒక ప్రత్యేకమైన అమూల్యమైన జ్ఞానం కలిగిన వాడు, ఒక ప్రత్యేకమైన బుద్ధి కలిగిన వాడు, చక్కని నైపుణ్యత కలిగిన వాడు, కష్టపడి పనిచేసేవాడు, నమ్మకంగా పనిచేసేవాడు, యథార్థంగా ఉండేవాడు. కానీ దాంతోపాటు ఏం చేశాడు అనగా అన్నిటికన్నా దేవునికి ప్రథమ స్థానం పెట్టినవాడు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడంటే తనకన్నా పైకి ఎవరిని పెట్టుకున్నాడు అనగా దేవుని. తన యొక్క సెక్యూరిటీ కన్నా, తన యొక్క కాపుదల కన్నా, తన యొక్క క్షేమానికన్నా, తన యొక్క ప్రాణము కన్నా, తన ప్రాణాన్ని కాపాడుకునే కార్యానికన్నా దేవుణ్ణి ఏం చేసుకున్నాడు అనగా అన్నిట్లకన్నా పైదిగా పెట్టుకున్నాడు. వాళ్ళకి తెలుసు ప్రాణం పోయే పరిస్థితి వస్తే దానియేలు అప్పుడన్నా దేవునికి వ్యతిరేకంగా తీర్చబడతాడా అని ప్రయత్నంలో సింహాల బోనిలో వాడిని వేసినప్పటికీ దానియేలు ఏం చేశాడనగా దేవుణ్ణి ఎంత ప్రథమ స్థానంలో పెట్టాడంటే సింహాల బోనులు వాడిని వేసేస్తున్న సమయంలో కూడా దాన్ని ఏం చేయలేదనగా ఆ స్థానంలో ఏం చేయలేదనగా వ్యత్యాసం కలిగించుకోలేదు. ఇది నాన్న దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉంటే ఎంతవరకు నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం? నీకు ఏ నష్టం కలగలేనంత వరకా, నీ ఉద్యోగం పోలేనంత వరకా, నీ వ్యాపారం పోలేనంత వరకా, లేకపోతే నీకే నష్టం కలగలేనంత వరకా, నీ యొక్క ప్రాణానికి హాని కలగలేనంత వరకా, నీ లాభాలు పోలేనంత వరకా, అంతవరకు దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు. కానీ ఒక్కసారి పరిస్థితులు మారడం ప్రారంభిస్తే వెంటనే ఏం చేస్తావు అనగా దేవుణ్ణి విడిచిపెట్టేసి మనల్ని ప్రథమ స్థానంలోకి తెచ్చుకుంటాం. దేవుని ఉంచుతాం, రెండో స్థానంలోకి తెచ్చేసి దేవుడు అంటే దేవా కొంచెం పరిస్థితులు బాగాలేదు, ఇప్పుడు కానీ కొంచెం నేను ఇలా ఉంటే నా ఉద్యోగం పోతుందేమో, ఇలా చెప్తే నా వ్యాపారం పోతుందేమో, ఇలా ఉంటే వివాహం జరగదేమో, ఇలా ఉంటే ఈ కార్యాలు జరగవేమో అని ఏం చేస్తాం అనగా దేవుని వదిలేయట్లేదు. దేవుడా నువ్వు నాకు వద్దు అనట్లేదు, క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టట్లేదు. జస్ట్ ఏం చేస్తున్నాం అనగా దేవుని రెండో స్థానానికి దింపుతున్నాం. ఎవరు మొదటి స్థానానికి వస్తున్నాం? మనం మొదటి స్థానానికి వస్తున్నాం. ఎన్నిసార్లు మన యొక్క జీవితంలో అట్టి విధముగా చేశాము, లేకపోతే ఈ దినాన్ని మొదలుకొని అట్టి విధమైన పరిస్థితి వచ్చినట్లయితే మనం ఎలా స్పందిస్తామనేది పరిశోధన చేసుకోవాలి. నష్టము కలుగుతున్న వేళలో లేకపోతే ఉన్నవి పోవడానికి అవకాశం కలుగుతున్న సమయాల్లో, సంపాదించుకున్నంతా కూడా కోల్పోయే సమయాల్లో ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దేవా ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, కొంచెం నువ్వు అర్థం చేసుకుంటావు, నా హృదయం నీకు తెలుసు కదా, నా ఆలోచన నీకు తెలుసు కదా, దేవుడికి అన్నీ తెలుసు కదండి, దేవుడు నాకు పరిస్థితి తెలుసు కదండి అనే ఒక సాకు చెప్పి ఏం చేస్తామనగా దేవుని రెండో స్థానానికి దింపేస్తాం. మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, మన ఉద్యోగం కాపాడుకోవడానికి, బిడల కొరకు ఏదో కొన్ని కార్యాలు కాపాడుకోవడానికి. దానియేలు యొక్క విషయంలోకి వచ్చినప్పుడు దేవుని ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉంచాడు. ఎంతవరకు ప్రథమ స్థానం ఇచ్చాడనగా తన ప్రాణం పోయే సందర్భాల్లో కూడా ఎవరిని ప్రథమ స్థానంలో ఉంచాడు అనగా దేవుణ్ణే ప్రథమ స్థానంలో ఉంచాడు.
రే నిన్ను సింహాల బోన్లో వేసేస్తారా, ఆ సింహాలు అవి నువ్వు పడకముందే నేను ఆ యొక్క గాల్లోనే అవి ఏం చేస్తానగా ఒక్కొక్కటి కాళ్ళు చేతులు మెడ పట్టుకొని నిన్ను చీల్చేస్తాయి. ఎందుకంటే దానికి ఆహారం పెట్టరు చాలా రోజుల నుండి. ఈ ఆహారం పెట్టకుండా ఒక్కసారి ఒక వ్యక్తిని విసిరేగానే ఆ వ్యక్తి ఇంకా పడటం కూడా తక్కువ కాదు, గాల్లోనే వాళ్ళకి అందే దారిలో ఏం చేస్తారు అనగా ఒక్కొక్క సింహం ఒక్కొక్క మొక్క తీసుకెళ్ళిపోయి పక్కన కూర్చుంటుంది. దానియేలును ఆ సింహాల బోనులో వేయడానికి వెళ్తున్న సందర్భంలో కూడా దానియేలు యొక్క జీవితంలో ప్రయారిటీ మారిపోలేదు, దేవునికి ఇచ్చిన స్థానం మారిపోలేదు. ఇది నాన్న ఈ జీవితంలో దేవునికి ఎట్టి విధమైన స్థానం ఇస్తున్నావు, ప్రథమ స్థానము నువ్వు ఇచ్చినట్లయితే అప్పుడు నువ్వేం చేయగలుగుతావు అనగా దానియేలు వలె దేవుని కొరకు తేజరిల్లిన ఒక వ్యక్తిగా నువ్వు తీర్చబడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు దేవుని కొరకు జీవించడానికి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాడై తీర్చబడినప్పుడు 14వ వచనాన్ని చూద్దామండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా. 14వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు. ఇక్కడ దానియేలు సింహపు బోనులో ఉంటుండగా దేవుడు ఏం చేస్తున్నాడనగా రాజుగారి హృదయంలో పనిచేస్తున్నాడు. రాజుగారికి ఏం చేశాడనగా దానియేలు కొరకు ఒక శ్రద్ధ. దానియేలు కొరకు ఎలా తీర్చబడ్డాడు? కలవరమా, వ్యాకుల చెందేవాడుగా, డిస్ట్రెస్డ్. దానియేలుని ఎలాగైనా కాపాడాలి, దానియేలు కొరకు ఒక ఆలోచన కలిగిన వాడుగా తీర్చబడ్డాడు. దేవుని యొక్క రాజుల యొక్క హృదయం అంట సామెతలు 21:1 వచనంలో అంటది, రాజుల యొక్క హృదయం అంటే దేవుని యొక్క చేతిలో ఎలా ఉందంటే నీటి కాలువల వలె ఉందంట. అంటే నీటి కాలువని ఎలా తిప్పగలుగుతావో అలాగే దేవుడు ఏం చేస్తాడనగా రాజులు అధికారుల యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడనగా ఆ రీతిగా తిప్పగలుగుతాడు. దానియేలు దేవుని కొరకు జీవించడానికి తీర్మానం తీసుకున్నప్పుడు దేవునినే ప్రథమ స్థానంలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనగా రాజు యొక్క హృదయాలు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకాయి యొక్క జీవితంలో కూడా అదే కార్యం చూస్తున్నాం. మొర్దెకాయిని చంపడానికి హామాన్ ఏం చేస్తున్నాడు అనగా రాత్రి అంతా కూడా ఆలోచన చేస్తున్నాడు. రేపు ఉదయం మొర్దెకాయిని ఉరేసి చంపేయడానికి అన్నీ రెడీ చేశాడు. అదే రాత్రి దేవుడు ఏం చేస్తున్నాడు, రాజు యొక్క హృదయంలో కలవరాన్ని పుట్టిస్తున్నాడు. మొర్దెకాయి కొరకు కొన్ని కార్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు దేవుని కొరకు నిలబడడానికి తీర్మానం తీసుకుంటే దేవుని మొదటి స్థానంలో పెట్టి దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, నేను ఏది చేసినా దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి అని ఆశ కలిగిన వ్యక్తిగా నువ్వు తీర్చబడినప్పుడు దేవుడు నీ తరపున నువ్వు మార్చలేని కార్యాలు దేవుడు మారుస్తాడు. నువ్వు అధికారుల యొక్క హృదయాన్ని నువ్వు మార్చలేవు, నాయకుల దగ్గర కూడా నువ్వు చేరుకోలేవు. కానీ నువ్వు చేరుకోలేని వారి దగ్గరికి దేవుడు ఏం చేస్తాడు అనగా వారి హృదయాలు నీ వైపు ఆయన తిప్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే నా అధికారులు నాయకులు యొక్క హృదయం నీ తట్టు తిప్పబడాలంటే నువ్వు వాళ్ళ వెనకాల పరిగెట్ట అవసరం లేదు. నువ్వు దేవుని తట్టు పరిగెట్టడం ప్రారంభించినప్పుడు వారి యొక్క హృదయాలు దేవుడు నీ తట్టు తిప్పడం ప్రారంభిస్తాడు. విశ్వాసం కలిగిన ఒకసారి గట్టి హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. దానియేలు ఇదిగో దేవుని కొరకు యథార్థంగా నిలబడి దేవుని ప్రథమ స్థానంలో పెట్టి ప్రాణం పోతుంది అన్నప్పుడు కూడా దేవుని ప్రథమ స్థానంలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనగా రాజు యొక్క హృదయంలో దేవుడు కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. 16వ వచనాన్ని చదువుదామండి. 16వ వచనాన్ని చదువుదాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. రాజు అంటున్నాడు, రాజు దానియేలుతో అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించు దేవుడే నిన్ను రక్షించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజు. అన్య దేవతల్ని ఆరాధించే అన్య దేశపు రాజు ఎవరి కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు, ఎవరిని గణపరుస్తున్నాడు, ఎవరి కొరకు ఎవరిని స్తుతిస్తున్నాడు అనగా దేవుని కొరకు వాడు సాక్ష్యం చెప్పేవాడుగా తీర్చబడుతున్నాడు. ఎవరు బట్టి? సింహాల బోనులో వేయబడుతున్న దానియేలు బట్టి, కొన్ని నిమిషాల్లో చావబోతున్న దానియేలు బట్టి, మన జీవితంలో ప్రతికూలమైన స్థితులు, మన జీవితంలో ఇన్కన్వీనియంట్గా తీర్చబడుతున్న కొన్ని కార్యాలు, అసౌకర్యంగా తీర్చబడుతున్న కొన్ని కార్యాలు దేవుని యొక్క సాక్ష్యంగా అదేమవుతుంది అనగా అనేకమైన సార్లు తీర్చబడుతుంది.
ఇంకొకసారి నేను చెప్తాను, మన యొక్క జీవితంలో అసౌకర్యాన్ని కలిగించే కొన్ని కార్యాలు, మన జీవితంలో ఇబ్బందిగా కష్టంగా భావించే కొన్ని కార్యాలు, మన జీవితంలో కష్టంగా శ్రమగా భావిస్తున్న కొన్ని కార్యాలు, కొన్ని సమయాలు, కొన్ని విషయాలు ఎలా తీర్చబడుతుంది అనగా, మన యథార్థంగా నిలబడినట్లయితే ఆ పరిస్థితులు ఎలాగవుతాయి అనగా దేవునికి మహిమకరంగా, దేవునికి ఒక సాక్ష్యంగా తీర్చబడుతుంది. హల్లెలూయా. అవునండి, మన జీవితంలో దేవుడు మేలుకరమైన కార్యాలు చేసినప్పుడు మనం దేవుని సాక్షిస్తాం. కానీ అనేకమైన సార్లు మన ప్రయాసాలు, కష్టములు, దుఃఖములు, వేదనలో దేవుని కొరకు స్థిరంగా నిలబడడానికి మనం తీసుకున్న తీర్మానము ఇంకా గొప్ప సాక్ష్యంగా తీర్చబడుతుంది. అన్నీ బాగున్నప్పుడు మనం సాక్ష్యం చెప్తాం, లోకంలో ఉన్నవాడు కూడా చెప్తాడండి. వాడు కూడా సంతోషంగా ఉంటాడు, వాడు కూడా చెప్తాడు, నాకు ఈ దేవతలు ఇలా చేసేయండి, నేను ఇలా చేశానండి, వాళ్ళు సాయం చేశారండి, ఇలా జరిగిందండి. కానీ క్రీస్తులో ఉన్న వారి యొక్క ప్రత్యేకత ఎక్కడుందనగా, శ్రమలో, కష్టములో, దుఃఖములో, వేదనలో, నష్టములో, ప్రాణము కోల్పోయే ఆ సమయంలో కూడా నమ్మకంగా, యథార్థంగా దేవుని కొరకు జీవించడం ప్రారంభించినప్పుడు ఆ ప్రయాసములు, ఆ కష్టములు, ఆ అసౌకర్యమైన పరిస్థితులు, ఆ రోగములు, ఆ అప్పులు, ఆ వేదనలు, ఆ దుఃఖములు, ఆ మరణములు ఏమవుతాయి అనగా దేవుని కొరకు ఒక సాక్ష్యంగా తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 22వ వచనాన్ని చదువుదామండి. 22వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనెను. దానియేలు అక్కడ 2 విషయాలు చెప్తున్నాడండి. 22వ వచనంలో 2 విషయాలు చెప్తున్నాడు. ఏమన్నాడు అనగా, నేను దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా ఉన్నాను, నేను మనుష్యుల యొక్క దృష్టిలో ఎలా ఉన్నాను అనగా యథార్థంగా ఉన్నాను. దేవునికి నేను యథార్థంగా ఉన్నాను, దాంతోపాటు ఎలా ఉన్నాను అనగా మనుషులతో కూడా నేను ఎలా ఉన్నాను అనగా యథార్థంగా ఉన్నాను. దానియేలు యొక్క సాక్ష్యం అదే అండి. ఈ దినాన మన యొక్క సాక్ష్యం అలా ఉందా? చాలాసార్లు దేవునితో యథార్థంగా ఉంటాం, కానీ మనుషుల విషయంలోకి వచ్చినప్పుడు యథార్థం లేనివారుగా తీర్చబడతాం. దేవుని యొక్క కార్యాలు వచ్చినప్పుడు, దేవునితో వచ్చినప్పుడు యథార్థంగా, అమ్మో దేవుడు కదా అన్ని తెలుసు, దేవునికి నా హృదయంలో జరుగుతున్న అన్ని కార్యాలు తెలుసు, లేదా దేవుడు పరిశుద్ధుడు అనే విషయాలు, సత్యాలు గ్రహించి యథార్థంగా ఉంటాం. కానీ మనుషుల విషయం వచ్చినప్పుడు యథార్థత కోల్పోతాం. ఎంతో మంచి క్రైస్తవులు, ఎంతో యథార్థంగా దేవుని ఆరాధించే క్రైస్తవులు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో, వారి యొక్క వ్యక్తిగత కార్యాల్లో వారు స్పందించుచున్న, లేకపోతే చేయించిన కార్యాల్లో ఏం లేదు అనక యథార్థత లేదు. ఆస్తుల విషయంలోకి వచ్చినప్పుడు యథార్థత లేదు, ధనం విషయంలోకి వచ్చినప్పుడు యథార్థత లేదు, సొంత అన్న తమ్ములతో, అక్క చెల్లెలతో వస్తున్న కొన్ని కార్యాల్లో, ఆ యొక్క భూమి విషయాల్లో యథార్థత లేదు, సంపాదన విషయంలో యథార్థత లేదు. ప్రతిదిన జీవితాల్లో మనుషులతో యథార్థత లేనివారుగా తీర్చబడే క్రైస్తవులు అనేకులు ఉన్నారు. దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమైనదో, నువ్వు మనుషుల యొక్క కార్యాల్లో కూడా అదే యథార్థంగా తీర్చబడాలంటే ఎందుకంటే ఈ దేవుడు మందిరంలో కూర్చున్నవాడు కాదు, నీ ఇంట్లో ఒక మూలలో ఉన్నాడు కాదు. ఈ దేవుడు ప్రతి స్థలములో, ప్రతి సమయంలో ఉన్నాడు. నువ్వు ఇతరులతో నువ్వు యథార్థంగా లేనప్పుడు నువ్వు ఎవరితో యథార్థంగా లేవు? దేవునితో యథార్థంగా లేవు. నీ అన్నయ్యనో, నీ తమ్ముడినో, నీ అక్కనో, నీ చెల్లినో ఆస్తులను కొట్టేసినప్పుడు నీది తీసుకోవడంలో తప్పు లేదు. వారిది నువ్వు తీసుకున్నప్పుడు, వారి భూములు తీసుకున్నప్పుడు, వారి స్థలాలు తీసుకున్నప్పుడు, వారి ఉద్యోగాలు తీసుకున్నప్పుడు, లేకపోతే ఇంకేవో కార్యాలు, ఈ కార్యాలు మాత్రం చెప్తున్నా అనుకోదు, ఇంకా అనేకమైన కార్యాలు ఉన్నాయి. యథార్థత లేనప్పుడు నువ్వు ఏమవుతున్నాగా దేవునితో కూడా నువ్వు యథార్థంగా లేవు. యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెబుతూ ఆయన ఏమన్నాడు అనగా, ఆయన నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు ఏం చేశాను, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకేం చేయలేదు అనగా ఆహారం ఇవ్వలేదు అన్నాడు. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకేం చేయలేదు, వస్త్రం ఇవ్వలేదు అన్నాడు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదు, నాకు పండుకోవడానికి స్థలం ఇవ్వలేదు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడయ్యా నువ్వు ఆకలితో ఉంటే నేను ఆహారం ఇవ్వడం ఏంటి, నువ్వు వస్తే మీ ముందు ఏం చేస్తాం, మేము తర్పాలు కూడా పెట్టేస్తాం, మా బట్టలు కూడా కింద పెట్టేస్తాం, నువ్వు వచ్చావంటే మా గృహంలో స్థానం ఇస్తావంటే యేసుప్రభు వారు అన్నారు, నీ
తోటివానికి నువ్వు చేయలేనప్పుడు నువ్వేం చేయలేదనగా నువ్వు నాకు చేయలేనట్లే, లేదా వాడికి ఇచ్చినప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చినట్లే అంటే నాకు ఇచ్చినట్లే. మరి అదే విషయంలో మనము ఇతరులతో అవిశ్వాసంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నావు, అక్కడ అవిశ్వాసంగా నమ్మకంగా లేదు, నువ్వు బిల్లులు మార్చేస్తావు, రాకుండా వచ్చావని చూపెట్టుకుంటావు, 10 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు ఖర్చు పెట్టావని చూపెట్టుకుంటావు, అన్యాయం చేస్తావు, వ్యాపారంలో అన్యాయం చేస్తావు, అన్నయ్య దగ్గర కొట్టేస్తావు, అక్క దగ్గర కొట్టేస్తావు, చెల్లి దగ్గర కొట్టేస్తావు, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర కొట్టేస్తావు, అన్నీ కొట్టేసి అవి అన్యాయాలు చేసి ఆ సర్టిఫికెట్లు మార్చేసి ఈ డాక్యుమెంట్లు మార్చేసి అక్కడ కొంచెం కలిపేసి ఇక్కడ కొంచెం తీసేసి అన్నీ చేసేసి దేవుని యొక్క సన్నిధిని యథార్థంగా ఉండాలి అనుకోవడం నీ బుద్ధిహీనత. అది ఏ విధంగా కూడా సాధ్యమయ్యేది కాదు, ఏ విధంగా కూడా జరిగేది కాదు. అది ఒక యథార్థతే కాదు, అది నిన్ను నువ్వు దేవుణ్ణి మోసపరచట్లేదు, మనుషుల్ని మోసపరచట్లేదు. ఎందుకంటే చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది నువ్వు ఎవరు అనేది, దేవుడికి తెలుస్తుంది. నిన్ను నువ్వు మోసపరుచుకున్నావు. నేను అనుకున్నావు నేను దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నాను, దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా. అందుకే చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా న్యాయం జరిగించు న్యాయం జరిగించు న్యాయం జరిగించు అని ప్రార్థన చేసినప్పుడు న్యాయం అంటే వాళ్ళ ప్రకారంగా ఏంటి, ఒకవేళ నేనే అనుకుందాం, నేను న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తే నా ఉద్దేశం న్యాయం ఏంటి, ఆ యొక్క తీర్పు నా తరపున రావడం న్యాయం. కానీ దేవుని యొక్క దృష్టిలో తీర్పు నా తరపున రావడం న్యాయం కాదు, తీర్పు ఎవరి తరపున రావాలో వారి తరపున వెళ్ళడం న్యాయం. గనక నీ యొక్క న్యాయం ఉండొచ్చు, వారి యొక్క న్యాయం ఉండొచ్చు, కానీ దేవుడు నీ యొక్క న్యాయాల ప్రకారంగా నా యొక్క ఉద్దేశాల ప్రకారం పరిగెట్టేవాడు కాదు. దేవుడు మన యొక్క యథార్థతను చూస్తున్నాడు. గనక ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరి, నువ్వు దేవుని కొరకు తేజరిల్లే వ్యక్తిగా తెరచబడాలంటే దేవుని ముందును మనుషుల ముందు యథార్థత కావాలి. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో ప్రతి మాటలో యథార్థత కావాలి. నువ్వు నలుగురు ఉన్నప్పుడు ఒక మాట అంటావు, ఆ ముగ్గురు వెళ్ళిపోయాక ఒకరితో కూర్చొని ఇంకో మాట చెప్పినప్పుడు నీ యథార్థతను కోల్పోయావు. నువ్వు ఇంకెన్ని సాక్ష్యాలు చెప్పు, ఎన్ని ప్రార్థనలు చెయ్యు, ఎన్ని ఉపవాసాలు చెయ్యి, లేకపోతే వారు రక్షింపడాలని ఎన్ని కార్యాలు చేయి, ఆ వ్యక్తి రక్షింపడ్డు. ఎందుకంటే నువ్వు ఎలా లేవు అనగా యథార్థంగా లేవు. 10 మంది ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతావు, ఆ 9 మంది వెళ్ళిపోతే ఒక్కడు మిగిలినప్పుడు వేరేలా మాట్లాడతావు. యథార్థను కోల్పోయావు, నీ యొక్క సాక్ష్యాన్ని కోల్పోయావు. నీ బట్టి దేవుని యొక్క నామం ఏం చేయబడాలి అనగా కనపరచబడట్లేదు. ఈ దినాన దేవుని కొరకు తేజరిల్లే వారుగా తీర్చబడాలి. లెమ్మో తేజరిల్లుము, దేవుని యెహోవా మహిమ నీ పైన ఉదయించును. నువ్వు దేవుని కొరకు తేజరిల్లాలి అంటే, దేవుని కొరకు ప్రకాశించాలంటే ఈ దినాన్ని ఇంకొకసారి ఇంటికి వెళ్ళి దానియేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని ఒకసారి చదువు. ఎంతో సులభంగా మనందరికీ అర్థమయ్యే భాషలో ఉంది. ఏది ప్రత్యేకత కాదు. అందరూ ఉద్యోగం చేసుకున్నట్లు దానియేలు ఉద్యోగం చేసుకున్నాడు, అందరూ వ్యాపారం ఉన్నట్లు పనికి వెళ్ళినట్లు పనికి వెళ్తున్నాడు. కానీ చేయించున్న విధానాల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి గుర్తెరగలిగినట్లయితే, దానియేలు ఎలాగైతే ఆ యొక్క స్థలములో తన పనిచేస్తున్న స్థలములో దేవునికి మహిమ తెచ్చిన వాడుగా తీర్చబడ్డాడు, దేవునికి ఘనత తెచ్చిన వాడుగా తీర్చబడ్డాడు, దేవుని కొరకు ప్రకాశించిన వాడుగా తీర్చబడ్డాడు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో నిన్ను దేవుడు పెట్టిన స్థలములో అదే రీతిగా దేవుని కొరకు ఏం చేయగలుగుతావు అనగా ప్రకాశించగలుగుతావు, దేవుని కొరకు తేజరిల్లగలుగుతావు. నీ బట్టి దేవుని యొక్క నామం ఇవ్వబడుతుంది అనగా హెచ్చింపబడుతుంది. నీ బట్టి దేవుని యొక్క నామం ఏం చేయబడుతుంది అనగా ఘనపరచబడుతుంది. నీ బట్టి అనేకులు ఆ వెలుగును చూచి దేవుని తట్టు రావడం ప్రారంభిస్తారు. అది రావాలంటే ముందు నువ్వేం చేయాలనగా లేచి తేజరిల్లడం ప్రారంభించాలి. కళ్ళు మూసుకుందామా, మన జీవితాలు సమర్పించుకుందామా. ఈ యొక్క ఉదయకాల సమయంలో విన్న మాటలు ఎన్ని జ్ఞాపకం ఉంటాయో నాకు తెలియదండి, కానీ కనీసం దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడిన 1, 2 కార్యాలన్నా ఒకసారి మన మనసులో నిజంగా భద్రపరుచుకొని ఆ మాటలు ధ్యానిస్తూ దేవుని కొరకు తేజరిల్లాలి, నేను దేవుని కొరకు ప్రకాశించాలి, ఒక ఆశ కలిగిన వారికి తెరచబడదామండి. ఈ యొక్క దినాల్లో ఆశ ఉండాలండి, మన హృదయంలో ఆశ కలగాలి. నేను దేవుని కొరకు లేవాలి, దేవుని కొరకు ప్రకాశించాలి, దేవుడు నన్ను ఎక్కడ పెట్టినా దేవుని కొరకు ప్రకాశించాలని ఆశ. అయ్యా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ముందు పెట్టిన నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలయ్యా.
ఏవో కొన్ని మాటలు విన్నాము అని మేము సంతోషపడేవారుగా కాకుండా ఈ మాటలను మేము ధ్యానిస్తూ దానియేలు ఎట్రీతిగా తండ్రి నీవు తన్ని తీసుకువెళ్ళిన ఆ ప్రాంతములో, నువ్వు తనకిచ్చిన అవకాశములో, తనకిచ్చిన ఆ పనిలో, ఆ యొక్క ఉద్యోగములో తండ్రి ఒక ప్రత్యేకమైన రీతిగా నీ కొరకు ప్రకాశించిన ప్రకారంగా నీ కొరకు తేజరిల్లాడు అయ్యా. తన యొక్క పని బట్టి, తన యొక్క పనిలో ఉన్న ఆ యొక్క నైపుణ్యతను బట్టి, ఆ యొక్క ప్రత్యేకతను బట్టి, ఆ ప్రత్యేకమైన జ్ఞానాన్ని బట్టి, ఆయా సంపూర్ణమైన ఆయా శ్రద్ధను బట్టి, నీ దృష్టిలోను మనుషుల యొక్క దృష్టిలో యథార్థంగా కనబడడం బట్టి, తన జీవితం బట్టి నీ వెలుగు ఆ ప్రాంతంలో ప్రకాశింపబడింది. తన జీవితం బట్టి రాజులు కూడా నిన్ను గణపరిచారు, నిన్ను స్తుతించారు. రాజులు కూడా శాసనాలు రాశారు. అయ్యా తండ్రి, అటు రీతిగా మా జీవితాలు తీర్చబడాలి, మాకు నేర్పించండి. నీ కొరకు మహిమకరంగా జీవించడం మాకు నేర్పించండి. నీ కొరకు ప్రకాశించుట మాకు నేర్పించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు దీవించండి. కుటుంబాలపై నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. చదువుకుంటున్న బిడ్డలకి పరలోక జ్ఞానం దయచేయండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేస్తున్న వారిని దీవించండి, అభివృద్ధి కలిగించండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి అయా నూతన మార్గాలు తెరవండి. శారీరకమైన బలహీనత ఉన్న వారిని స్వస్థపరచండి. మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారికి ఎక్కలేని నెమ్మది, సమాధానం వారి జీవితాల్లో అనుగ్రహించి నడిపించండి. ధైర్యపరచండి, సమాధానపరచండి. కృతజ్ఞత అర్పణలు, కానుకలు, దశంభాగములు అర్పించుటకు చాచుచిన ప్రతి హస్తాన్ని 30దంతులుగాను 60దంతులుగా 100ంతులుగా దీవించండి. వారు మీకిస్తుండగా నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమ్మరించి నడిపించమని కూర్చున్నారు. ఈ వారంలో జరుగుతున్న ప్రతి కార్యాల్లో కూడా నీ కృప, నీ సమాధానం అనుగ్రహించి మా జీవితాలు బట్టి మీరే మహిమ ఘనత పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదామండి.